హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం ఒక స్పెషల్ గోంగూర నిలువ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను ఒక 2 కట్టలు తీసుకున్నానండి. గోంగూర కట్టలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసేసి నీళ్ళంతా వాడిపోయేంత వరకు స్ట్రెయిన్ చేసేసానండి. స్ట్రైనర్లో వేసేసి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత మనం ఒక బౌల్లో ఈ ఆకుకూర అంతా వేసేసి బాగా మగ్గించేసుకోవాలి. బాగా మగ్గిపోతుంది. ఒక్క 2 మినిట్స్లో చూసారా, ఈ విధంగా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉందాము. దగ్గరికి అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు నేను దీనికి పోపు రెడీ చేద్దామండి. ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకుందాము. 2 స్పూన్స్ జీడిపప్పు. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ముందుగా. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు లాస్ట్ ఒక 2 స్పూన్స్ నువ్వులు, ఒక 10 ఎండుమిర్చి వరకు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా జీలకర్ర. ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకున్నా మనం మిక్సీ పట్టేటప్పుడు తీసేసుకుని మనం కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కాబట్టి కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాయి కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చల్లారిపోయినాయి కదా, ఇక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. అలాగే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, ఇదంతా కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందామండి. పచ్చడికి పోపు రెడీ చేసుకున్నానండి. ఆల్రెడీ నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు కూడా వేసుకుందాము. సాయ మినపప్పు కూడా వేసానండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, అలాగే నేను ఒలిచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ గుడ్లండి, ఒక పాయ పూర్తిగా వేసాను. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి ఇందులో వేసేద్దాము. ఇదంతా కూడా బాగా ఆయిల్లో పోపు అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా వేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు గోంగూర పచ్చడి, నిలువ పచ్చడి ప్రాసెస్ చూపించానండి. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి. ఒక 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇది మంచిగా కుక్ చేసుకుంటే ఆయిల్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి, టిఫిన్స్లోకి, అన్నాట్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.